90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, నిన్న ట్రంప్ గారు మాట్లాడిన ఏదైతే అనౌన్స్మెంట్ ఇచ్చారో అది ఆ మాటల ప్రభావం ఇటు స్టూడెంట్స్ మీద కావచ్చు, పేరెంట్స్ మీద కావచ్చు, ఇండియన్ ఎకానమీ మీద కావచ్చు, ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు? దాని నుంచి మనం ఏం రియలైజ్ అవ్వాలి, ఏ పాయింట్స్ మనము బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందంటారు? 100% ఆ అవసరం అయితే ఉంది. అఫ్ కోర్స్ మీ పిల్లలు ఒకవేళ అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళినా వెళ్ళకున్నా మీకు డైరెక్ట్గా కాకుండా కానీ ఇండైరెక్ట్గా ఎలా ఎఫెక్ట్ అవుతుంది ప్రతి ఇండియన్కి, ఇది ప్రశ్న. ఎందుకంటే దీనివల్ల 2 రిజల్ట్స్ రాబోతున్నాయి బయటికి. ఒకటి ఏంటంటే మనం ఇండియాలో ఎలాగైతే ఒక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ కంటే లైఫ్ ఎంతో మంది లీడ్ చేస్తున్నారు, కొన్ని కోట్ల మంది ఉన్నారన్నమాట. మోర్ దెన్ 70 crores to 90 crores జనాభా ఆర్ బిలో ది నార్మల్ మిడిల్ క్లాస్ లైఫ్ అనమాట. దే ఆర్ లీడింగ్ అ లైఫ్ విచ్ ఇస్ మిజరబుల్. అంటే వాళ్ళు 10,000, 50,000 సంపాదిస్తున్నారా, బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు మీట్ ది ఎండ్స్ ఆఫ్ దేర్ లైఫ్ రిక్వైర్మెంట్. సో అందులో ఏంటంటే ఎంతో మంది కష్టపడుతున్నారు కదా, వాళ్ళందరికీ ఇంకా ఎంత వరకు ఆ ఆ రోజులు ఏదైతే ఉందో ఇంకా ఎక్కువగా పెరగబోతుందా, లేదంటే ఇండియాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చిందా ట్రంప్ గారు చెప్పినందుకు క్లారిటీ ఇస్తా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, మీరు ఒకవేళ ఎంఎస్ఎంఈ కంపెనీ నడిపిస్తున్నారా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందా, మీరు ఒకవేళ ఒక కార్పొరేట్ కంపెనీ ఉందా విచ్ ఇస్ ఎక్స్పోర్టింగ్ గూడ్స్ టు అమెరికన్ అదర్ స్టేట్స్ అనమాట. అంటే యూఎస్లో, యునైటెడ్ స్టేట్స్లో డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి కదా, ఎవరికైతే మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారో అలాంటి వాటిలందరికీ ఎలా ఎఫెక్ట్ ఉండబోతుంది అంటే, ఇది ప్యూర్గా బిజినెస్ ప్రపంచానికి ఎఫెక్ట్ ఉండబోతుంది. అది కూడా ఓన్లీ సెలెక్టెడ్ థీమ్స్ అనమాట. అంటే సెలెక్టెడ్ థీమ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి. ఫార్మా కంపెనీస్ వరల్డ్ వైడ్లో చూసుకుంటే ఇండియన్ కంపెనీస్ ఎంత తక్కువ ధరల్లోనైతే మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతాయో అంత తక్కువ ధరలో ఈవెన్ చైనా కూడా మ్యానుఫ్యాక్చర్ చేయలేదు అంత మంచి క్వాలిటీ మెడిసిన్. ఎందుకంటే ఇంకా తక్కువ ధరలో మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే క్వాలిటీ మర్చిపోవాలి. కానీ ఇండియన్ కంపెనీస్ ఏం చేస్తున్నాయి, క్వాలిటీ ప్లస్ ఎకనామికల్ ప్రైసెస్ రెండింటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసి మరీ ముందుకెళ్తున్నాయి. సో కాబట్టే ట్రంప్ గారు ఏం చేశారంటే, హీ ఈజ్ నాట్ ఇంపోజింగ్ ఎనీ టారిఫ్ ఆన్ ది ఫార్మా సెక్టర్. ఇది చాలా గుడ్ న్యూస్ అనమాట. మీరు నమ్మరు, నిన్న ఒక కంపెనీ పేరు చూశాను, ఐఎమ్ నాట్ రికమెండింగ్, పేరు వద్దులేండి, కానీ ఫ్యూ కంపెనీ నేమ్స్ చూసా. నిన్న ఆ కంపెనీ మొన్న దాదాపు 4 to 5% వరకు మైనస్లో ఉండేది. ఇవాళ ఓపెనింగ్లో ఆ కంపెనీ 10% అప్లో ఓపెన్ అయిందనమాట. అంటే అదొక్కటేని కాదండి, మొత్తం ఫార్మా సెక్టర్ వాజ్ ఇన్ గ్రీన్. దీనికి అర్థం ఏంటంటే, ఫార్మా ముందు మీరు దేవుడు ముందు తల వంచిన తర్వాత ఫార్మా సెక్టర్ ముందు మీరు తల వంచాల్సిందే. ఆయన ఏం చెప్పారంటే, ఐఎమ్ నాట్ ఇంక్రీజింగ్ ఎనీ ప్రైసెస్ ఆర్ టారిఫ్స్ ఇన్ ఫార్మా సెక్టర్, ఇది ఎగ్జామ్టెడ్ అన్నారు. సో ఫార్మా సెక్టర్కి ఎవర్ గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, ఇంకా చాలా పెరుగుతుంది. సో మీరేం చేయాలి, మీరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే ఇప్పటిదాకా ఎక్కడ పెట్టుబడి పెట్టాలని చెప్పి కన్ఫ్యూజన్ ఉంది కదా, 100% కళ్ళు మూసుకొని వన్ ఆఫ్ ద బెస్ట్ సెక్టర్ ఇస్ ఫార్మా సెక్టర్ అని చెప్పి తేలిపోయింది. అమెరికా కూడా తల వంచింది ఈ ఫార్మాకి. సో కాబట్టి ఫార్మా ఈజ్ గోయింగ్ టు రూల్ ది బిజినెస్, అందులో డౌట్ లేదు. ఇది మొట్టమొదటిది. నేను ఫార్మా సెక్టర్ని కూడా రికమెండ్ చేయట్లేదు, ఇది మీకు ఇవాళ కనిపిస్తున్న నిజం కాబట్టి ప్రపంచంలో అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. స్వయంగా ప్రెసిడెంట్ గారు చెప్పారు కాబట్టి ఆయన చెప్పారు, నేను మీకు ఇన్ఫర్మేషన్ తెలుగులో చెప్తున్నాను, అంతే డిఫరెన్స్. ఐఎమ్ నాట్ రికమెండింగ్, ఓకేనా. నా కమింగ్ టు ది అదర్ థింగ్, ఇప్పుడు ఇండియాలో ముఖ్యంగా చూసుకోవాలి అంటే ఆయన చెప్పిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మీకు ఇక్కడ చెప్తాను. ఫార్మా సెక్టర్ ఈజ్ ఎగ్జామ్టెడ్. రెండోది వచ్చేసేసి చాలా కంట్రీస్ మీద ఇంక్లూడింగ్ చైనా అన్నిటి మీద మీరు అసలు చెబితే షాక్ అవుతారు. ఇండియా మీద స్టార్టింగ్ ఫ్రమ్ 10% to 26% వరకు ఆయన టారిఫ్ పెడితే చైనా మీద ఆయన 54% పెట్టాడు. అంటే ఆ దేశం ఏమైపోవాలండి, వాళ్ళు ఎంత కష్టాల్లో వెళ్ళిపోవాలి. ఇది ఇండియాకి పాజిటివ్ అనమాట. సో ఇండియాకి పాజిటివ్ ఎందుకంటే ఇండియాకి వాళ్ళంత కష్టాలు లేవు. ఇంకోటి ఏంటంటే ఆయన గారు ఒక మాట చెప్పారు, మిస్టర్ మోదీ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, బట్ బిజినెస్ బిజినెస్, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అన్నారు ఆయన. బట్ అంటే ఆ ఫ్రెండ్షిప్ని కన్సిడర్ చేస్తూ మన భారతదేశంలో ఉన్న పొటెన్షియల్ని గుర్తిస్తూ ఆయన మనకు ఒక ఫ్రెండ్లీగా ఒక చిన్న టారిఫ్ అంటూ విధించారు. ఇంకా మిగతా దేశాల్లో అయితే వాళ్ళకైతే నరకం చూపించారు. సో నా రెండో పాయింట్, ఫెడ్ గురించి మనం అందరం వినే ఉంటాం. ఫెడ్ అంటే మన ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటిది అనమాట, వాళ్ళ ఫెడరల్ రిజర్వ్ అంటారు. సో ఫెడరల్ రిజర్వ్ ఏం చేయబోతుందంటే 2% కైండ్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తోనే లోన్స్ ఇస్తుంది అనమాట. కానీ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అక్కడ అమెరికాలో పెరిగబోతుంది. ఎందుకంటే అన్ని రేట్స్ ఏవైతే ఇప్పుడు ఇంపోర్ట్ కాబోతున్నాయో ప్రతి రేట్ పెరిగిపోతుంది మీకు. సో ప్రతి రేట్ పెరిగిన తర్వాత కొనేవాడి దగ్గర అంత డబ్బులు ఉంటాయా అండి? రాత్రికి రాత్రి డబ్బులు వస్తాయా?
సారేమో రాత్రి చెప్పేశారు పెరిగేయాలని చెప్పేసి, కానీ అందరి దగ్గర మాత్రం అంత డబ్బు ఉండదు. సో దే హ్యావ్ టు ఎర్న్ మోర్ అన్నమాట. ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ జాబ్ చేయాలి. అలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ నరకం చూసేసి భారతీయులు ఎంతో మంది తిరిగి రావడానికి ఇండియాలో పొటెన్షియల్ ఉందని చెప్పేసి ఇండియాలో, ఇండియన్ మార్కెట్స్లో, ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్, ఇండియన్ స్టాక్ మార్కెట్లో బాగా పెట్టుబడులు పెట్టడానికి అందరూ ముందుకు వస్తున్నారు ఇప్పుడు. సో ఇట్స్ అ గ్రేట్ పాజిటివ్ న్యూస్. నేను ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వచ్చాను శిరీష, పెట్టుబడి విషయానికి వస్తే నెక్స్ట్ 30 years వరకు ఇండియాకి ఒక గోల్డెన్ పీరియడ్ అనమాట ఇది. ఈ గోల్డెన్ పీరియడ్లో మీకు దొరకబోయేది గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఇలాంటి విషయాల్లో మీరు ఇమీడియట్గా డెసిషన్ తీసుకోకపోతే ఇప్పుడు కూడా మీరు ముందుకెళ్ళలేరు, ఎప్పటికీ వెనకబడిపోతారు. ఎందుకంటే ఇంతకు ముందుకు మనం 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వరకు ₹1 గురించి మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఇండియా ఎగ్జాబిటెంట్లీ ఒక స్ట్రాంగ్ కంట్రీ అయిపోయింది కాబట్టి మీరు 30-40 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఏమో 20 సంవత్సరాల లోపే మీరు కోట్లాధికారి అవ్వచ్చు. దానికి తగిన హోంవర్క్ మనం చేసి ఇంకా రాబోయే ఎపిసోడ్స్లో మనం చెప్పబోతున్నాము. ఎందుకంటే ఇంత అర్జెంట్గా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ కాబట్టి మీ అందరికీ చేరాల్సిన ఇన్ఫర్మేషన్ రైట్గా చేరితే మీకు అర్థమవుతుంది దట్ మన భారతదేశానికి ఇంత బలం ఉందా అన్న విషయం వాళ్ళే కనుక్కున్న తర్వాత మీరు నమ్మకపోతే మీరు ఎప్పుడు సక్సెస్ అవ్వలేరు. ప్లీజ్ అండర్స్టాండ్. సార్, మరి ఎవరికైనా కూడా అంటే ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండడానికి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలి అనుకున్నప్పుడు, చిన్న పెట్టుబడి పెట్టాలి అనుకున్నప్పుడు ఈ ప్రభావం చూసి ఎవరైనా ఆగిపోతూ ఉంటారు. అంటే దానికి ఇప్పుడు పెట్టొచ్చేది కరెక్ట్ టైమా కాదా అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా డౌట్స్ గురించి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? హెల్త్ ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వెల్త్ ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా నా దగ్గరికి రండి. ఎందుకంటే దీనికి కావాల్సినది మీకు ఒక డీటెయిల్డ్ హెల్త్ రిపోర్ట్. సో ఆ హెల్త్ రిపోర్ట్ మీ వెల్త్ గురించి కాబట్టి మీరు ఎగ్జాక్ట్గా ఇప్పుడు కూడా మన అమెరికా స్టేట్మెంట్ నుంచి ఆయన ప్రెసిడెంట్ స్టేట్మెంట్ నుంచి ఎంతైతే భయపడ్డామో ఆయనకి ఇండియా వాల్యూ తెలిసినప్పుడు మనం ఇండియా లోపల ఉంటూనే ఆ ఇండియన్ వాల్యూని మనం అడ్వాంటేజ్గా తీసుకోకపోతే వీ కెనాట్ గ్రో ఇన్ లైఫ్. సో మీరు ఏంటంటే కొన్ని బేసిక్స్ అనేది కొన్ని తెలుసుకోవాలి. ఆ బేసిక్స్ తెలుసుకుంటే ఏమవుతుందంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఒక నమ్మకం అంటూ వస్తుంది. మీరు చిన్నప్పటి నుంచి ABCDలు ఇవన్నీ నేర్చుకున్న తర్వాతనే కదండి ఈరోజు మీరు ఉద్యోగం అంటూ చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. సో బేసిక్ నాలెడ్జ్ తీసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ మీకు తెలుస్తుంది నేను చేయబోయేది తప్ప లేదంటే అదొక కరెక్ట్ అయిన విషయం అన్నది మీకు అప్పుడే తెలుస్తుంది. సో కాబట్టి ఈ బేసిక్స్ కోసము ఐఎమ్ గోయింగ్ టు ప్లాన్ దిస్ 13th April సండే రోజున మీకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది. సో మీరేం చేయొచ్చు అంటే ఇమ్మీడియట్గా డీటెయిల్స్ అన్నీ ఫస్ట్ అడగండి. అవసరమైతే నన్ను అడగండి పర్సనల్గా, నేను కూడా అవైలబుల్ ఉంటాను కాల్లో. సో దట్ మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ క్లాస్ అటెండ్ అవ్వడానికి అప్పుడు మీరు నిర్ణయించుకోవచ్చు. సో మీరు చేయాల్సిందల్లా కాల్ చేయండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఎందుకంటే నంబర్స్ ఆర్ గోయింగ్ టు రింగ్ డే లాంగ్. సో ఆ విషయాన్ని గురించి మీరు లేట్ చేయకండి, ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకోండి. లేదంటారా ఈ ఆపర్చునిటీ చేతి నుంచి జారిపోతుంది, జాగ్రత్త. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.